ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవ కార్యక్రమాలకు వినియోగించి జన్మను సార్థకం చేసుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సారథ్యంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ సోదరులు చెరుకూరి త్రినాథ్ వర్మ జన్మదిన వేడుకల సందర్భంగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయంలో మిఠాయిలు పంచిపెట్టారు. ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సాయిరాం వర్మ ఏర్పరిచిన 5 కేజీల బియ్యం, కిరాణా సరుకులను పేద మహిళలకు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్లో 647వ రోజు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 2014 నుంచి పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా చేస్తున్నామని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి సాయిరాం, యూత్ ఫోర్స్ అడప జగదీష్, కర్రి వీరబాబు, మండపాక నాగబాబు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. 4 పేద మహిళలకు బియ్యము, కిరాణా సరుకు, అదేవిధంగా 647వ రోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో పేదలకు భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున చెరుకూరి త్రినాథ్ వర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధముగా ఫౌండేషన్కి అన్ని విధాల అండగా ఉంటున్న సోదరుడు చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు రాష్ట్రమంతటా తెలుగుదేశం గాలి వీస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీడీ జనార్దన్ గారి సారథ్యంలో మేమందరం పనిచేసి 2024 ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేది నిజం. మరి మేమందరం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేసి ఈ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రమంతటా చేస్తున్న సేవా కార్యక్రమాలకి నా తోటి సహోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. జై హింద్.